ఓల్డ్ టెస్టిమోనియల్ నుంచి క్లియర్ గా ఖురాన్ ఏర్పడ్డది అన్నట్టుగా తను చెప్పిండు. ఖురాన్ కి మాకు సంబంధం లేదండి. నేను చెప్పేది అదే. వాళ్ళు యాడ్ చేశారండి. ఇప్పుడు 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రంథం ప్రామాణికమా, ఒరిజినల్ ప్రామాణికమా? అంటే ఒరిజినల్ నుంచి వచ్చి పుట్టుకొచ్చిన డూప్లికేట్ ప్రామాణికమా, ఒరిజినల్ అనేటువంటిది ప్రామాణికమా నేను అడగలను. రైట్, మీరు అడుగుతున్నారు కదా, మీరు చెప్పండి. ఓల్డ్ టెస్టిమోనియల్ అని చెప్పారు కదా, అంటే పాత నిబంధన. ఉగ్రవాద భావజాలం ఏమన్నా ఉందంటారా? అదే ఏముంది చెప్పండి. ఉందా ఉగ్రవాద భావజాలం? కాదు, మీరు చెప్పండి. ద్వితీయోపదేశకాండం చూడండి, 12వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం కూడా. ఇవన్నీ ఈ రిలేటెడ్. దాంట్లో ఏముంటది? నీ కడుపును పుట్టిన కొడుకు గాని, కూతురు గాని, నీ కౌగిటి భార్య గాని ఇతర దేవతలను పూజిద్దామని రమ్మని వాళ్ళని రాళ్లతో సాగొట్టండి. అందరికంటే ముందు నీ చెయ్యి వాళ్ళ మీద పడవాలి. ఊర్లో వాళ్ళు వచ్చి కొట్టేదాకా నువ్వు వెయిట్ చేయకూడదు. నువ్వే పోయి కొట్టు. నీ సొంత కొడుకైనా, కూతురైనా, తల్లిదండ్రుల మొత్తం కుటుంబ సభ్యులు తోడబుట్టిన వాడైనా ఇతర దేవతలను పూజింతుము రమ్మని చెప్పిన రాళ్లతో సావగొట్టడం అవశ్యం. ఫస్ట్ అందరికంటే మొదటి దెబ్బ నీదే పడాలి. కరెక్ట్ అండి. ఈయన చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఇప్పుడు తాలిబాన్స్ లో గానీ అక్కడక్కడ మీరు ఇస్లామిక్ టెర్రరిస్టులు చూస్తే వాళ్ళు కూడా రాళ్లతో సావగొడతారు. వ్యభిచారం చేసిన వాళ్ళని కూడా రాళ్లతో సాగొడతారు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలే. ఇప్పటికీ కూడా వాళ్ళు రాళ్లతో కొట్టే ఆచారాలు చాలా చోట్ల ఉన్నాయి. సో అన్ని పాత నిబంధనలు వాళ్ళు తయారు చేసుకున్న మతం అండి అది. బైబిల్లో నుంచి వచ్చినాయి కదా, పాత నిబంధనలు ఉన్నాయనా? ఒక నిమిషం, అవి లేవని చెప్పి మాట్లాడతాను, దాని గురించి మాట్లాడతాను. అల్లా యెహోవా ఒకటి కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాలి. అల్లా యెహోవా ఒకరు కాదు. ఇప్పుడు కరుణాకర్ సుబ్బిన గారు ప్రస్తావించినటువంటి మాటలో నిజం ఉంది. ఎందుకనంటే ఎవరైనా ఇతర దేవతలను ఆరాధించాలి సార్, బలవంతంగా మిమ్మల్ని తీసుకొని వెళ్లే పరిస్థితి వస్తే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బలవంతంగా అనలేదండి, బలవంతంగానే అన్నారు. ఎవరైనా ఇతర దేవతలను పూజింతుము రమ్మని చెప్పిన రహస్యముగా ఎందుకు రహస్యంగా చెప్పాలి? రహస్యంగా కూడా ఇప్పుడు మంచిగా ఒక దేవతను ఆరాధించడానికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు సీక్రెట్ గా పక్కకు దోవ పట్టించాలని ప్రయత్నం ఎందుకు?